అది కాజాపట్టి, అడుగు పట్టి అంటే కాజాపట్టి. ఇదేమో ఉక్స్ పట్టికి ఈ పీస్. సైజ్ బ్లౌజ్ చూసుకుని ఉక్స్ పట్టి కట్టుకోవాలి. ఎడమవైపు ఉందా కుడివైపు ఉందా చూసుకుని కట్టుకోండి. ఇప్పుడు పై కుట్టు వేసుకుందాం. చూడండి, పైన కుట్టేయాలి. ఉక్స్ పట్టి అనమాట అండి ఇది. ఉక్స్ పట్టికి పైన కుట్టేయాలి. మిషన్ దగ్గరికి ఎండ బాగా వచ్చిందండి ఇప్పుడు, అందుకని అదొక నీడలాగా వస్తుంది కుట్టడానికి. ఏదో ఈజీ అనుకుంటారు కానీ వీడియో తీయడం చాలా కష్టం అండి. వీడియో తీసి కుట్టడం, వీడియో తీసుకుని కుట్టడం అంటే చాలా కష్టం. నేను కూడా నలుగురికి నేర్పొచ్చు అన్నట్టు వీడియో తీసి నేర్పిస్తున్నాను. నలుగురికి నేర్పొచ్చు అనుకున్నాను కానీ అంత ఈజీ కాదు అనిపించింది నాకు. ఈజీ కాదు కానీ మనం మరి పని ఎప్పుడైతే మొదలు పెట్టామో అది కడ వరకు కృషి చేయాలి. లేకపోతే మధ్యలో వదలకూడదండి. ఏది కూడా వదలకుండా చేస్తేనే దానికి ఫలితం ఉంటుంది అన్నమాట. అది ఇప్పుడు తాళ్ళు పట్టి వేసుకుంటున్నాం మనం. పట్టి అలా మడత పెట్టుకుని నీట్గా రావాలండి. ఏదైనా పని నీట్గా రావాలి. నీట్గా వస్తేనే బాగుంటుందండి. ఏ పని నీట్గా రాకపోయినా సరే అందం పోతుందండి, బ్లౌజ్ అందం పోతుంది. ఇలా 2 కుట్లు వేసుకున్నాం. ఉక్స్ పట్టీకి 2 కుట్లు వేసుకున్నాం కదా. క్రాస్ పట్టీలకి క్రాస్ ముక్కలు, మెక్కకి క్రాస్ ముక్కలు ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి పీసెస్. ఇలా కట్ చేసుకోండి. ఇంచు పావు కట్ చేసుకోండి. మీరు ఒకవేళ మీకు ఇలా కటింగ్ చేసుకోవడం రాకపోతే స్కేల్తో గీసుకుని అప్పుడు కటింగ్ చేసుకోండి. ఇక క్రాస్ పీసెస్ కట్ చేసుకుని నీట్గా కటింగ్ చేసుకోండి. నీట్గా కట్ చేసుకుని ఇలాగ క్రాస్కి ఇలాగా పట్టుకుని ఇలాగ అతుక్కోండి. ఇలాగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వేసుకుని ఇలా భుజాలు అతుక్కోండి. వేసుకుందాం. రెండోది భుజాల మళ్ళీ
నెక్కకు పీస్ అతుక్కుందాం. చూడండి, క్రాస్ పీసు నెక్కకు అతుక్కుందాం. నెక్కకు పీసు వేసుకునేటప్పుడు మనం జాగ్రత్తగా ఈ బ్లౌజ్ పట్టుకుంటున్నామా లేదా, పీస్ పట్టుకుంటున్నామా లేదా అనుకుంటా గట్టిగా పట్టుకోకూడదు. ఇలా పట్టుకోవడంలో ఇలా వేసుకోవాలి. నెక్క చెప్పండి. ఇలా పట్టుకోవడంలో ఇలా నెక్క వేసుకోవాలన్నమాట. అప్పుడు నెక్క సాగిపోకుండా ఉంటుంది. ఇలా సాగిపోకుండా ఉంటుంది. సాగకుండా కుట్టుకోవాలండి. నెక్క సాగిపోయిందంటే ఇంకా అసలు బ్లౌజ్ ఎందుకు పనికిరాదండి. నెక్క ఇలా కీడుకుని మొత్తం ఇలా నెక్క కీడుకోవాలి. ఇలా గోరుతో కీడుకోవాలి. ఇలా కీడుకొని జాగ్రత్తగా అది కూడా నెక్క సాగిపోకుండా కీడుకోవాలి. పని ఇలాగా చేసామంటే మనకి కస్టమర్లు ఎక్కడికి పోరు, మళ్ళీ మన దగ్గరికే వస్తారు. ఇలా గోరుతో కీడుకోవాలండి. మనకి గోర్లు ఉండాలి ఈ పని చేసేటప్పుడు, టైలరింగ్ చేసేటప్పుడు. కొద్దిగా కటింగ్ పెట్టుకోండి. ఇక్కడ ఈ రౌండ్లో 3 కటింగ్లు పెట్టుకోండి. ఇలా నెక్ తీసేసుకున్నాం కదా, కీడుకున్నాం కదండి. తర్వాత మనం ఇలా కుట్టుకోవాలి. ఇక్కడ కూడా నెక్ ఇలా పట్టుకుని వేయకూడదు. ఇలా పట్టుకోవాలి మనం. అదే అంతే. అలా చేసుకుంటూ పోవాలి. జాగ్రత్తగా నెక్కకి హాని కలగకుండా మరీ కుట్టినట్టుగా ఉండాలండి. నెక్క పట్టుకుంటుంటే అది సాగిపోతుంది అన్నమాట. నాకు కుడి చేత్తో అయితే కటింగ్ రాదండి అంతగా, ఏదో చేస్తున్నాను అంతే. ఎడమ చేతి కటింగే. హ్యాండ్స్ మనం కుట్టుకునేటప్పుడు ఇలాగా ఎడాపెడా కీడుకుంటే మనకి తప్పు రాదనమాట. ఎందుకంటే తిరగా బొరగా ఒకటి ఉల్టా ఒకటి సీదా రాకుండా ఉంటుంది. ఇలా కుట్టుకోవాలి. ఇలాగా ఎడాపెడా కీడుకోవాలన్నమాట. నేను చూపిస్తానండి ఎలా కీడాను, మీకు అర్థమైందో లేదో చూడండి. ఈ పక్కకి ఇలా కీడాను, ఈ పక్కకి కీడాను. అది అలా చూసుకోండి. ఇప్పుడు కుట్టుకుందాం. ఇందాక మా శిశురాలు కుట్టింది. నెక్కలు అవి మళ్ళీ
బాగా అని నేనే వేస్తున్నాను నెక్కదిని. నెక్క దగ్గర హ్యాండ్స్ దగ్గర పాడైపోతుంది బ్లౌజు. మనం కరెక్ట్గా వేయాలి. హ్యాండ్స్ వేసుకుందాం అండి. ఇక్కడ సెంటర్కి ఈ కుట్టు రావాలి, సెంటర్ దగ్గర ఈ కుట్టు రావాలి. ఇక ఖచ్చిగా పెట్టాను చూడండి, ఖచ్చిగా దగ్గరికి కుట్టు ఇలా రావాలి. మనకి ఎంతవరకు వస్తుందో అనుకుని అప్పుడు మనం హ్యాండ్స్ వేసుకోవాలి. హ్యాండ్స్ అటు ఇటు సాగిపోయి అది రాకూడదు. బాడీ కొద్దిగా సాగినా కానీ చేతులు మాత్రం సాగకూడదండి అసలు. ఏదైనా హ్యాండ్స్ అయినా నెక్ అయినా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇవి చూడండి కరెక్ట్గా మనకి కరెక్ట్గా నెక్ ఇక ఖచ్చిగా దగ్గరకు వచ్చింది. భుజాల దగ్గర కుట్టు నీట్గా పనిచేస్తే మన దగ్గరికి కస్టమర్లు వస్తారండి. వచ్చి మీ పని బాగుందని మన దగ్గరే కుట్టించుకుంటారు. అది చూడండి కరెక్ట్గా సరిపోయింది చూడండి. చెప్పండి. 2 కుట్లు వేసుకున్నామండి. హ్యాండ్స్కి 2 కుట్లు వేసుకున్నాం. హ్యాండ్స్ ఇప్పుడు అతుక్కుందాం చూడండి. హ్యాండ్స్ సైడ్లు అతుక్కుందాం. హ్యాండ్స్ మనకి ఎంత లూజ్ కావాలి హ్యాండ్స్ అంత పెట్టుకోవటం. ఏం చేయాలంటే అండి, ఇప్పుడు ఇది ఉంది కదా క్రాస్ పట్టీలు మనకి ఎంతవరకు ఉన్నాయి చూసుకొని క్రాస్ పట్టీలకి ఎంత ఉందో అంత ఇక్కడ మార్క్ పెట్టుకుందాం. కరెక్ట్గా చూడండి. ఫ్రంట్లో బ్యాక్ కూడా మార్క్ పెట్టుకున్నాం. బ్యాక్కి ఎలా మార్క్ పెట్టుకున్నాం. ఇలా మార్క్ పెట్టుకుంటే మనకి ఇంకా తేడా ఏమి రాదు, లూజు టైట్లు ఏమి రావు. అది కొంచెం లూజ్ పెట్టమంటే కనుక కొంచెం పెట్టాలి అంతే. కొద్దిగా లూజ్ కూడా పెట్టమన్నారు, నేను కరెక్ట్ మార్క్ వేసాను. కొంచెం లూజ్ కూడా పెడదాము ఈ బ్లౌజు. ఇక్కడ ఖచ్చితంగా ఉంది చూడండి. ఇక్కడ కరెక్ట్ చూపించు. ఇక్కడ ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా దగ్గర కుట్టు రావాలి మనకి. ఇక్కడ సైజు ప్రకారంగా హ్యాండ్స్ ఈ చివర్ని కరెక్ట్గా రావాలి. నేను ఎక్కడికి వేసాను సూది ఇలా కొద్దిగా లూజ్ పెడదాం. కొంచెం సింక్ అవుతుంది కదండి, 2x2 బ్లౌజ్ కదా. కొద్దిగా లూజ్ ఫస్ట్ లూజ్ అయితే నేను లూజ్ పెట్టే కటింగ్ చేశాను. ఇది 1/2 ఇంచ్ లూజ్ పెట్టే కటింగ్ చేశాను. కూడా వేసుకుందాం. ఇక్కడ అయితే ఇక్కడ ఖచ్చితంగా ఉన్న దగ్గరికి వేసుకోవాలి.
3 కుట్లు వేసేసుకుంటే ఇలా 3 కుట్లు వేసుకోవాలి. 3 కుట్లు వేసుకుంటే వాళ్ళకి ఒక కుట్టి ఇప్పుకున్నా సరిపోతుంది. ఇదిగోండి బ్లౌజ్ అయిపోయింది. బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇది. ఇప్పుడు మనంతా ఎమ్మింగ్ చేసి బుక్స్లో వేసి ఇవన్నీ వేయాలి. పర్ఫెక్ట్గా ఉంటుంది. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి.